ఇందిరమ్మ అమృతం మరికొత్త పథకానికి శ్రీకారం. సర్కార్ శ్రీకారం. కౌమార బాలికల రక్తహీనత సమస్యను పరిష్కరించేందుకు కృషి. భద్రాద్రి కొత్తగూడెం, కొమరంభీం, ఆసిఫాబాద్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో పైలట్ ప్రాజెక్టు. ఒక్కో బాలికకు నెలకు 30 చిక్కీలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఉచితంగా పంపిణీ. నేడు కొత్తగూడెంలో పథకం ప్రారంభం వార్త కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. కౌమార బాలికల రక్తహీనతతో బాధపడుతుండటంతో వారికి పోషకాలు అందించాలని ప్రణాళికను రూపొందించింది. ఇందిరమ్మ అమృతం పథకాన్ని ప్రవేశపెడుతున్నది. పైలట్ ప్రాజెక్టుగా భద్రాద్రి కొత్తగూడెం, కొమరంభీం, ఆసిఫాబాద్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలను ఎంపిక చేసింది. ఇది సక్సెస్ అయితే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. ఒక్కో బాలికకు నెలకు 30 చిక్కీలు ఇవ్వనున్నారు. ఆడపిల్లకు శక్తినిద్దాం, ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దామనే విధానంతో పథకాన్ని రూపొందించారు. ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఇక్కడ ప్రధానంగా 14 నుంచి 18 ఏళ్ళ అమ్మాయిలకు మరి ఈ రకమైనటువంటి చిక్కీలు ఇచ్చేందుకు ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ చూడవచ్చు. సో 14 నుంచి 18 ఏళ్ళ మధ్య వయసు గల కౌమార బాలికల రక్తహీనత సమస్యను పరిష్కరించే దశలో మరి కొత్త పథకం రూపొందించినట్టుగా తెలుస్తోంది. సో